హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామర్స్ టీచర్. సో ఇప్పటి వరకు అకౌంట్స్ బేసిక్స్ చెప్పాను కదా. సో ప్రెసెంట్ మనకి అకౌంట్స్ అనేది కామర్స్ లో పార్ట్. సో వాట్ యూ మీన్ బై కామర్స్? అసలు కామర్స్ అంటే ఏంటి, కామర్స్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కామర్స్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఒకసారి ఆలోచించండి. కామర్స్ లేనిదే అసలు ఈ వరల్డ్ అనేది జరగట్లేదు. కామర్స్ అంటే ఏంటి? సో ఎవ్రీవేర్ ఈ కామర్స్ అన్నారు, ఇట్స్ ఈ పార్ట్ ఆఫ్ కామర్స్. అంటే ఏంటి అసలు కామర్స్ అంటే? టుడే విల్ డిస్కస్ దాట్. కామర్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్. సో కామర్స్ అనేది బిజినెస్ లో ఒక పార్ట్. సో బిజినెస్ అంటే చాలా యాక్టివిటీస్ వస్తాయి బిజినెస్ లో. కామర్స్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, అకౌంటింగ్ కూడా వస్తుంది. సో ఈ కామర్స్ అనేది బిజినెస్ లో ఒక పార్ట్. సో which is concerned with the exchange of goods and services, includes all those activities which directly or indirectly facilitates the exchange. అంటే ఇదేం చెప్తున్నాడు? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎక్స్చేంజ్ అంటే ఎవరికి ఎక్స్చేంజ్? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్స్యూమర్ కి మిడిల్ మ్యాన్ ద్వారా ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేసే విధానాన్ని కామర్స్ అంటారు. ఇట్స్ నథింగ్ బట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద కన్స్యూమర్. అలానే కాకుండా ఏదైతే ఎక్స్చేంజ్ ఆర్ ద ఎక్స్చేంజ్ ప్రాసెస్ కి డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా కొన్ని యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి, అదే కామర్స్. సో ఇట్ ఇన్వాల్వ్స్ ద process of bringing goods from the place of production to the place of consumption. So consumption, production place means the manufacturer and the consumption place means the consumers. అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కన్స్యూమర్ గూడ్స్ సప్లై చేసే ప్రాసెస్ ని కామర్స్ అంటారు. సో ఇన్ అదర్ వర్డ్స్, సప్లై గుడ్స్ టు అల్టిమేట్ కన్స్యూమర్, ఎవరైతే ఎండ్ యూజర్. సో ఎండ్ యూజర్స్ అంటే వీఆర్ ద ఎండ్ యూజర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఆ ఎండ్ యూజర్స్ కి గూడ్స్ అనేది సప్లై చేయడమే కామర్స్. అంతే. కామర్స్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నాట్ ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కామర్స్ లో ఒక పార్ట్స్. సో కామర్స్ అంటే ట్రేడ్ ప్లస్ హెచ్ టు ట్రేడ్. నాట్ ఓన్లీ అదే ట్రేడ్ అంటే ట్రేడ్ లో ఉండేవి ఉంటాయి, హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్ అండ్ ఎంటర్ప్రైజ్ ట్రేడ్. అలానే ఎయిడ్స్ టు ట్రేడ్ లో వేర్ హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కలిపితేనే కామర్స్. నాట్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బట్ ఆల్సో వేర్ హౌసింగ్, అలానే హిండ్రాన్సెస్ అన్ని వచ్చేవే ఈ కామర్స్ అంటారు. సో ఫస్ట్ బ్రాంచ్ ఏంటి అంటే ట్రేడ్. ట్రేడ్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ కామర్స్. ఇది ఏంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఎవరైతే ఈ ట్రేడ్ ప్రాసెస్ ని చేస్తున్నారో ఆ పర్సన్ ని వి కాల్ ఇట్ హిమ్ యాజ్ ఆర్ హీ యాజ్ ట్రేడర్. సో ట్రేడర్ ఏం చేస్తారు? గూడ్స్ అనేవి ఎండ్ యూజర్ వరకు సప్లై చేసే పర్సన్ ని ట్రేడర్ అంటారు. సో ట్రేడింగ్ లో ఇంకా చెప్పగా ఈ కామర్స్, బ్యాంకింగ్ ఇవన్నీ ఒక పార్ట్స్. సో ఈ ట్రేడ్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయింది. సో ఫస్ట్ వన్ చూసారా, హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ద బౌండరీస్ ఆర్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ అవర్ నేషన్ లో జరిగేవి, మన కంట్రీలో జరిగేవి మాత్రమే హోమ్ ట్రేడ్ అంటారు. ఈ హోమ్ ట్రేడ్ కూడా ఒక 2 టైప్స్ కింద డివైడ్ అయింది. ఫస్ట్ వన్ హోల్సేల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేవి లార్జ్ క్వాంటిటీ, బల్క్ క్వాంటిటీలో కొంటాము. ఎవరు కొంటారు? హోల్సేలర్. హోల్సేలర్ అంటే ఎవరు? ద పర్సన్ హూ డీల్స్ విత్ ద హోల్సేల్ ట్రేడ్ ఇస్ నోన్ యాజ్ అ హోల్సేలర్. అంటే ఏ పర్సన్ అయితే హోల్సేల్ ట్రేడ్ లో ఇన్వాల్వ్ అవుతారో సో వాళ్ళని హోల్సేలర్ అంటాం. ఈ హోల్సేలర్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి బల్క్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి కొన్ని రిటైలర్స్ కి అమ్ముతారు. సో వీ కెన్ సీ ఇన్ దిస్ ఆరో ప్రొడ్యూసర్ అండ్ ద హోల్సేలర్ అండ్ he will sell it to the retailers. So retail trade, retail అంటే స్మాల్. సో ఈ రీటైలర్స్ ఎవరైతే పర్సన్ రీటైల్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళని రీటైలర్స్ అంటారు. సో రీటైలర్స్ ఏం చేస్తారు అంటే హోల్సేలర్ దగ్గర నుంచి గూడ్స్ అనేవి పర్చేస్ చేసి ఎండ్ కన్స్యూమర్ కి కొంత ప్రాఫిట్ తో సోల్డ్ చేస్తారు. అదే రీటైల్ ట్రేడ్ అంటే. సో వీ కెన్ సీ హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ కొంటారు, రీటైలర్ దగ్గర నుంచి మనం కన్స్యూమర్స్ మనం తీసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంటర్నల్ ట్రేడ్. నెక్స్ట్ వన్ ఫారెన్ ట్రేడ్. Internal trade or the home trade. Next, now coming to the foreign trade. Foreign means what?
ఫారెన్ అంటే మన కంట్రీ కాదు, సో అదర్ కంట్రీస్ తో మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని విత్ ఇన్ ద కంట్రీస్ కాకుండా అవుట్ సైడ్ ద కంట్రీ అంటే వేరే కంట్రీతో మనం బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యాము అంటే దాన్ని ఫారెన్ ట్రేడ్ అంటాం. సో ఇట్ ఈస్ ఆఫ్ 3 టైప్స్: ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఎంట్రీపోర్ట్ ట్రేడ్. ఇంపోర్ట్ అంటే మన కంట్రీలోకి రావడం, అంటే రావడం, ఇంపోర్ట్. సో ఏదైతే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని వేరొక కంట్రీ నుంచి మన కంట్రీకి తెచ్చుకుంటామో అంటే ఇంపోర్టింగ్ ఆఫ్ గూడ్స్ టు అవర్ కంట్రీ ఇస్ ఇంపోర్ట్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి మొబైల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయనుకో, మనం ఏం చేస్తాం, చైనా నుంచి గానీ ఆస్ట్రేలియా నుంచి గానీ కొన్ని మొబైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే మన కంట్రీలోకి ఆ గూడ్స్ అనేవి తెచ్చుకుంటాం. సో దాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ అంటాం. సో ఎక్స్పోర్ట్, అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ, అంటే మనం కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అవుట్ సైడ్ ద కంట్రీకి వేరే కంట్రీస్ కి పంపిస్తాం, దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి టీ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం టీ ప్లాంటేషన్స్ అనేవి అదర్ కంట్రీస్ కి పంపించామంటే, సెల్ చేసామంటే దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటాం. సో థర్డ్ వన్ ఎంట్రీపోర్ట్ ట్రేడ్. అంటే ఇక్కడ దీన్ని రీట్రేడ్ అని కూడా అంటాం. అంటే వేరొక కంట్రీ నుంచి మన కంట్రీలోకి గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటే ఫర్ వాట్ పర్పస్, ఎక్స్పోర్ట్. అంటే వేరొక కంట్రీకి మళ్ళీ మనం గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ గూడ్స్ అనేవి కొంటాం. అంటే రీట్రేడ్ చేస్తున్నాం, ఒక కంట్రీ నుంచి కొంటున్నాం మళ్ళీ ఇంకొక కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని రీట్రేడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే మనకు కొన్ని గూడ్స్ లేని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ అనేవి మన కంట్రీలోకి యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆస్ట్రేలియాలోకి ఎక్స్పోర్ట్ చేసామనుకో, దాన్ని ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అంటాం. సో ఈ రోజు క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నాం? కామర్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని నేర్చుకున్నాం. సో ఇంకొక డెఫినేషన్ నేర్చుకున్నాం కదా, ఏంటి? ట్రేడ్ ప్లస్ H2 ట్రేడ్. సో ట్రేడ్ లో అలాగే కామర్స్ లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఏంటి? ట్రేడ్, H2 ట్రేడ్. ఈ రోజు బ్రాంచెస్ ఆఫ్ కామర్స్ లో ట్రేడ్ గురించి పూర్తిగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. ట్రేడ్ అంటే ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ కామర్స్. మన ఎండ్ యూజర్ వరకు, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు గూడ్స్ అనేది పంపించే ప్రాసెస్ ని ట్రేడ్ అన్నాం. ట్రేడ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఏంటా 2 టైప్స్? ఫారెన్ ట్రేడ్ అండ్ హోమ్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నాం. హోమ్ ట్రేడ్ లో ఎన్ని టైప్స్? 2 టైప్స్: హోల్సేల్ ట్రేడ్ అండ్ రీటైల్ ట్రేడ్. హోల్సేల్ అంటే ఏంటి? లార్జ్ క్వాంటిటీస్ లో బల్క్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి అవే రీటైలర్స్ కి సేల్ చేసే ప్రాసెస్ హోల్సేల్ ట్రేడ్. రీటైల్ ట్రేడ్ అంటే రీటైలర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ పర్సన్ హోల్సేలర్ దగ్గర నుంచి బల్క్ క్వాంటిటీలో గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసి కొంత ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకొని అండ్ కన్స్యూమర్ కి ఇచ్చే ప్రాసెస్ ని రీటైల్ ట్రేడ్ అన్నాం. ఇప్పుడు ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ ఏంటి? సో విత్ ఇన్ అవుట్ సైడ్ ద కంట్రీస్, నాట్ విత్ ఇన్ ద కంట్రీస్, అవుట్ సైడ్ ద కంట్రీస్ తో మనం డీల్ చేసే ప్రాసెస్ ని ఎక్స్పోర్ట్ చేస్తే, ఇంపోర్ట్ చేసిన ఆ ప్రాసెస్ ని ఫారెన్ ట్రేడ్ అన్నాం. ఫారెన్ ట్రేడ్ లో ఎన్ని టైప్స్? ఇంపోర్ట్ అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి గూడ్స్ తెచ్చుకోవడం ఇంపోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్ట్ అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి గూడ్స్ సెల్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అన్నాం. ఎంట్రీపోర్ట్ అంటే రీ ఎక్స్పోర్ట్ ట్రేడ్. అంటే ఒక కంట్రీ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసుకొని ఇంకొక కంట్రీకి సేల్ చేస్తే ఆ ప్రాసెస్ ని ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అన్నాం. సో ఈ రోజు ఏంటంటే ట్రేడ్ గురించి, కామర్స్ గురించి చెప్పా కదా, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ మీ. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ H2 ట్రేడ్ తో కలుద్దాం. బై ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.